नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। तेलंगाना असेंबली के बजट सेशन के चलते हुकूमत के बजट पर बहस मुबाहिसे के बाद आज 6वें दिन हुकूमत के कई बिल्स को तक़वियत दे दी गई। जनरल एडमिनिस्ट्रेशन और इलेक्शंस के लिए 169 करोड़ से ज़ायद का बजट मुकर्रर किया गया। इंफॉर्मेशन और पब्लिक रिलेशन के लिए 250 करोड़ का बजट रखा गया। जस्टिस एडमिनिस्ट्रेशन के लिए 578 करोड़ से जायद के बजट को तक़वियत दी गई। फिस्कल एडमिनिस्ट्रेशन, प्लानिंग, सर्वेज और स्टैटिस्टिक्स के लिए 1830 करोड़ का बजट मुकर्रर किया गया। इस मौके पर बहस मुबाहिसे में हिस्सा लेने वाले वज़रा ये रहे ए इंदिरा करण रेड्डी और के तारक रामाराव। And urban development to move the motion for taking into consideration of the Telangana Municipalities Bill 2019. Speaker sir, with your permission, I beg to move that the Telangana Municipalities Bill 2019 be taken into consideration, sir. Motion moved. I request the Minister to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణాలు నగరాలలో పాలన కోసం వివిధ చట్టాలు 6 వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి, చాలా ఏళ్ల క్రితం నాటివి. పట్టణ పరిపాలనలో ఎన్ని సంస్కరణలు అమలు చేసినా, ఎంత ఖచ్చితంగా వ్యవహరించినా ఆయా చట్టాల్లో ఉన్న లొసుగులు, లోపాల వల్ల, వాటి అమలు తీరులో కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఫలితాలు సవ్యంగా రావడం లేదు. దీనివల్ల పట్టణ ప్రణాళిక అనుకున్న విధంగా అమలు జరగడం లేదు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 1965, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టం 1920, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 1975, GHMC యాక్ట్ 1955, HMDA యాక్ట్ 2008, ఈ రకమైన 6 వివిధ చట్టాలు వివిధ సందర్భాల్లో తీసుకొచ్చిన చట్టాలు చాలా పాత ఉన్నాయి అధ్యక్ష. ఈ చట్టాలు చాలా ఏళ్ల కిందట అప్పటి అవసరాలకు తగినట్టుగా తయారు చేసినప్పటికీ ఇప్పుడు పరిస్థితి మారింది, పట్టణీకరణ మారింది, జనాభా పెరిగింది, కొత్త వసతులు కూడా అవసరం పడతా ఉన్నాయి. మారిన పరిస్థితులకి ప్రస్తుతం ఉన్న చట్టాలకు, పాత చట్టాలకు పొంతన లేకుండా ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు జూలై 19 నాడు ఇదే సంవత్సరం 2019లో తమరి అనుమతితో కొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం టీఎస్ ఐపాస్ ఏ రకంగానైతే ఈరోజు పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు ఇస్తా ఉందో, అదే మాదిరిగా పారదర్శకమైన అనుమతులను విధానాన్ని తీసుకొని రావాలని, పురపాలన అంటే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అధ్యక్ష. పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు కావాలని, పౌరుడే పాలకుడు కావాలనే ఒక మంచి ఆలోచనతో సిటిజన్ ఫ్రెండ్లీ అర్బన్ పాలసీ ఈ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది అధ్యక్ష. తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం, త్వరితగతిన పౌర సేవలు అందించడం, పూర్తి పారదర్శకంగా పరిపాలన ఉండే విధంగా చూసుకోవడం, నగర మరియు పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం, పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించుకొని హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించి తక్కువ సమయంలో మరింత మెరుగైన సేవలు విశిష్టమైన పద్ధతుల్లో అందించే పద్ధతిని తీసుకొని రావడం, ప్రతి పని నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, జవాబుదారీతనంతో ఒక నిర్ణీత కాల వ్యవధితో పురపాలక సంఘాలు పనిచేయడం, ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పాదుగొల్పడం, అదే రకంగా పౌరులపై నమ్మకం కూడా, భాగస్వామ్యం, పార్టిసిపేటరీ డెమోక్రసీలో అధ్యక్ష ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే కీలకమైన ఉద్దేశం. పురపాలన అంటే ఇందాక నేను చెప్పినట్టు దాని నిర్వచనమే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన. కాబట్టి పౌరులకే బాధ్యతలు పెడుతూ సెల్ఫ్ సర్టిఫికేషన్ వ్యవస్థను తీసుకొస్తూ, అదే రకంగా ఎవరైనా బాధ్యత రాహిత్యంగా కనుక సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసినట్టయితే, స్వీయ ధృవీకరణ విషయంలో కూడా ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వారి మీద భారీ జరిమానాలు కూడా, అంటే ఒకవైపు ఇన్సెంటివైజింగ్ గుడ్ బిహేవియర్ అండ్ డిస్ఇన్సెంటివైజింగ్ బ్యాడ్ బిహేవియర్ అనే ఒక ఉభయతారక మంత్రంతో ఈ బిల్లును ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బిల్లును జూలై 2019 జూలై నాడు ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఇందులో కేవలం ఒక 5 అమెండ్మెంట్స్ ను తీసుకొని వస్తూ ఈరోజు చిన్న నగరాల Consideration of the Telangana Civil Codes Amendment Bill 2019. Speaker sir, with your permission, I beg to move that the Telangana Civil Codes Amendment Bill 2019 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and the salient features of the bill. అధ్యక్ష, తెలంగాణ సివిల్ న్యాయస్థాన చట్టం 1972లో సివిల్ జడ్జి కోర్టు ద్రవ్య సంబంధ అధికార పరిధిని నిర్వచించారు. ఈ ద్రవ్య సంబంధ విషయాలు కాలానుగుణంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీని కొరకు ఉన్నత న్యాయస్థానము రిజిస్ట్రార్లతో ఒక కమిటీని ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. రిజిస్ట్రార్ల కమిటీ ఈ విషయంపై సమగ్రంగా అధ్యయనం చేసి గౌరవ ఉన్నత న్యాయస్థానమును నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ప్రస్తుతము భూమి మరియు గృహ ఆస్తి యొక్క విలువలలో గణనీయమైన పెరుగుదలకు తగ్గట్టుగా రాష్ట్రంలోని సివిల్ న్యాయస్థానంలో ప్రస్తుత ద్రవ్య సంబంధిత అధికార పరిధి లేదని, భూమి మరియు గృహ ఆస్తుల విలువ ప్రస్తుతం హెచ్చుగా ఉన్నందున సీనియర్ సివిల్ జడ్జిల న్యాయస్థానాలు మరియు జిల్లా న్యాయస్థానాలు వంటి ఇతర న్యాయస్థానాలతో పోల్చుకుంటే జూనియర్ సివిల్ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులు చాలా తక్కువ ఉన్నట్టు కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలలో పరిష్కరణకై తగినన్ని కేసులు హేతుబద్ధంగా ఉండేందుకు వీలుగా రాష్ట్రంలోని భూమి మరియు గృహ ఆస్తి యొక్క ప్రస్తుత విలువకు తగినట్లుగా రాష్ట్రంలోని సివిల్ న్యాయస్థానాల ప్రస్తుత ద్రవ్య సంబంధం అధికార పరిధిని పెంచాలని కమిటీ అభిప్రాయపడింది. కావున కమిటీ ఈ కింది విధంగా సివిల్ న్యాయస్థానాలలో ద్రవ్య సంబంధ అధికార పరిధిని పెంచాలని తన నివేదికలో సిఫారసు చేసింది. ఉన్నత న్యాయస్థానం కమిటీ నివేదికను ఆమోదించి తెలంగాణ సివిల్ న్యాయస్థానాల చట్టం 1972 యొక్క 5, 9, 16 మరియు 17వ సెక్షన్లను సవరించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గతంలో ఇప్పుడున్నటువంటి న్యాయస్థానము జూనియర్ సివిల్ జడ్జి పరిధి 3 లక్షలుగా ఉంది అధ్యక్ష. దీన్ని ప్రతిపాదించినది 20 లక్షల వరకు ప్రతిపాదించడం జరుగుతుంది. సీనియర్ సివిల్ జడ్జి రూపాయలు 3 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది. దానిని 20 లక్షలను మించి 50 లక్షల వరకు ప్రతిపాదించడం జరుగుతుంది అధ్యక్ష. జిల్లా జడ్జి రూపాయలు 15 లక్షలకు మించిన అపరితమైన అధికార పరిధి అన్లిమిటెడ్, రూపాయలు 50 లక్షలకు మించిన అపరితమైన అధికార పరిధి అన్లిమిటెడ్గా ఈ విధంగా పొందుపరచడం జరిగింది. ఈ సవరణల వల్ల కేసులు పరిష్కరించడానికి అన్ని కోర్టుల భారంలలో సమతుల్యత ఉంటుంది. జూనియర్ సివిల్ జడ్జీల కోర్టులు ప్రజలకు న్యాయవాదులకు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. దీని కొరకు అన్ని రకాలుగా పరిపాలన అనుమతులను పొంది బిల్లును రూపొందించడం జరిగింది. తదనుగుణంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు వల్ల ప్రజలకు న్యాయవాదులకు సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి ఈ బిల్లును ఆమోదించవలసిందిగా ఈ సభను కోరుతున్నాను అధ్యక్ష. Now discussion on consideration of the bill. It says, those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clauses 2 to 5. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is that तेलंगाना असेंबली के इजलास के चलते टीआरएस पार्टी के हल्के अंडोल के एमएलए क्रांति किरण ने आज ऐवान में सहाफ़ियों के मसाइल का मसला उठाया और बतलाया कि वो खुद भी साबिक़ा में सहाफ़त से वाबस्ता रहे हैं और बरादरी की सारी तकालीफ का इनको अंदाज़ा है। लिहाजा इन्होंने हुकूमत से मुतालबा किया है कि वह फ़ौरन सहाफ़ियों की जानिब तवज्जो देते हुए सारे मसाइल हल करे। जबकि इससे पहले मरकज़ी बीजेपी हुकूमत इस सिलसिले में तवज्जो देने का कारनामा भी अंजाम दे चुकी है। इस मसले पर आईटी के वज़ीर केटीआर ने उन्हें तयक़ुन दिया कि वह फौरी सहाफ़ती बिरादरी की जानिब हुकूमत की तवज्जो मबजूल करवाएंगे। जबकि सीएम केसीआर ने इस सिलसिले में पहले ही एक सहाफ़ी को एमएलए का टिकट देकर नुमाइंदगी का मजाज बना दिया था। దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా మొట్టమొదటి రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అది ఎందుకు అంటే ప్రధానంగా దానికి ఒక నేపథ్యం కూడా ఉంది అధ్యక్ష. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా ఆనాడు పలు సందర్భాల్లో అధ్యక్ష, ఒకసారి కాదు పలు సందర్భాల్లో కింది స్థాయి మండల స్థాయి రిపోర్టర్ల నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఉండే మరి అత్యున్నతమైన పదవుల్లో ఉండే వాళ్ళ ఎడిటర్లు కానీ ఇంకా ఆ స్థాయి దాకా కూడా మరి అందరూ కలిసి తెలంగాణ బిడ్డలుగా వారు కూడా మాతో పాటు
కలిసి ఉద్యమించి ఉద్యమంలో కూడా కలిసి వచ్చిన ఈ జర్నలిస్టుల విషయంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉంది కాబట్టే చాలా రకాల కార్యక్రమాలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా అధ్యక్ష ఈరోజు ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయని కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేము ఆశించాం శ్రీధర్ బాబు గారు మాట్లాడినప్పుడు, ఎందుకంటే వారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, వారికి ప్రభుత్వంలో ఉండే పరిస్థితులు తెలుసు, గతంలో వారి ప్రభుత్వం ఏం అమలు చేసిందో తెలుసు, ఏం అమలు చేయలేదో కూడా తెలుసు, కాబట్టి వారు అభినందనలు చెప్తారని చెప్పి కూడా ఆశించాం అధ్యక్ష. కానీ వారు చెప్పకపోయినా తప్పకుండా రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వ విధానాల పట్ల సంతోషంగా ఉన్నారని గౌరవనీయులు క్రాంతి కిరణ్ గారు ఏదైతే చెప్పారో, ఎందుకంటే వారు ఒక జర్నలిస్ట్ అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలోంచే ఒక జర్నలిస్ట్ గానే తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా కూడా శాసనసభలో జర్నలిస్టుల గొంతును వినిపించినందుకు క్రాంతి కిరణ్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మీడియా ప్రతినిధుల కోసం ఒక సమగ్రమైన గుర్తింపు విధానాన్ని, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. జర్నలిస్టులు ప్రభుత్వ సమాచారాన్ని పొందడానికి వీలుగా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం మరియు మండల స్థాయిలో వేల సంఖ్యలో గుర్తింపు కార్డులను జారీ చేసింది అధ్యక్ష. ఇప్పటిదాకా అంటే 30/9/2019 వరకు చెల్లుబాటు అయ్యేలా దాదాపు 16,868 గుర్తింపు కార్డులను 2017-18 సంవత్సరాలకు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. 1/10/2019 నుంచి 30/9/2019 వరకు గల కాలానికి గుర్తింపు కార్డుల జారీ ప్రస్తుతం పురోగతిలో ఉంది అధ్యక్ష. దానిలో వారు సూచించిన విధంగా ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని తప్పకుండా సవరించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా, ఏ రాష్ట్రము చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఆరోగ్య కార్డులు జర్నలిస్టులకు ప్రవేశపెట్టిన ఘనత మన ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్డులను ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇందులో జర్నలిస్టులకు రాష్ట్రంలోని అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను కూడా ఈ పథకం ద్వారా అందజేస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులకు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు 38,072 కార్డులతో పాటు 12,469 మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా పారదర్శకంగా చేసినాం అధ్యక్ష. ఆ రకంగా మొత్తం 52,996 మంది జర్నలిస్టు కుటుంబ ఆరోగ్య కార్డులను పొందడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరికీ వారికి సుపరిచితమే అధ్యక్ష. వాటి ద్వారా సేవలు కూడా అందుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఇంతకుముందే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఏ రాష్ట్రము అమలు చేయని విధంగా జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. అందులో చాలా మానవీయ కోణంలో ఈ సంక్షేమ నిధిని కూడా ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. చనిపోతే ఎవరైనా జర్నలిస్టు విధి నిర్వహణలో వారి కుటుంబాలకి ఈరోజు ఈ సంక్షేమ నిధి ద్వారా ఆదుకుంటా ఉన్నాం. ఇప్పటికీ 225 మంది జర్నలిస్ట్ మిత్రులకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు సమాచార శాఖ ప్రవేశపెట్టిందంటే మనం జర్నలిస్టుల పట్ల, పారదర్శకత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేను కూడా ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేగా అధ్యక్ష, ఇంతకు ముందు మహిళలకు అక్రెడిటేషన్ కార్డ్స్, రిజర్వేషన్ లేదు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 33% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా 33% ఫుల్ఫిల్ చేయాలి, లేదంటే ఆ కోట అట్లాగే ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం నిర్దేశించి మహిళలకు ప్రాధాన్యం కూడా మహిళా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా డెస్క్ లో పనిచేసిన జర్నలిస్టులను ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి అధ్యక్ష. డెస్క్ లో పనిచేసే జర్నలిస్టు కూడా మా ఎవరైతే ఫీల్డ్ లో ఉన్న జర్నలిస్టులు లాగానే పనిచేస్తారు, వాళ్ళకు కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా అనేక రకమైన అగ్రేషన్లతో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఇంతకు ముందు హెల్త్ కార్డు ఉండేది అధ్యక్ష. కానీ ఆ హెల్త్ కార్డు దేనికి పనికొచ్చేది కాదు అధ్యక్ష. 1000 రూపాయలు కడితే ప్రభుత్వం ఇంకొక 1000 రూపాయలు కట్టేది. మొత్తం 1,00,000 రూపాయలు మాత్రం తనకి లిమిటేషన్ ఉండేది. 1,00,000కు మించిన ఇప్పుడు అయ్యేది కాదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పైసలు లేకుండా అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్ట్ కూడా హెల్త్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా అన్లిమిటెడ్ గా వైద్యం చేసుకునే సౌకర్యాన్ని గౌరవనీయ కేసీఆర్ గారి నాయకత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కల్పించిందని చెప్పి కూడా నేను మీ అందరికీ గర్వంగా చెప్పుకుంటూ, ఇప్పటి వరకు చాలా మంది చెప్తారు హెల్త్ కార్డు పనిచేయట్లేదు, హెల్త్ కార్డు ఎక్కడ పనిచేస్తారని. అధ్యక్ష, ఇప్పటి వరకు మాకున్న సమాచారం బట్టి 4,825 మంది హెల్త్ కార్డ్స్ వాడుకున్నారు అధ్యక్ష. దాదాపు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏదైతే 54,000 మందికి హెల్త్ కార్డులు ఉంటే వాళ్ళ కుటుంబాల సభ్యులు సహా 4,825 మంది వాడుకున్నారంటే జర్నలిస్ట్ అందరూ కూడా దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారో మీ అందరూ చూసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఇప్పటి వరకు జర్నలిస్టులు చాలా మంది వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి, వాళ్ళు ఉన్నారా లేదా,
వాళ్ళు కనీసం హైదరాబాద్ వస్తే అనారోగ్యంతో చికిత్స కోసం వస్తే పట్టించుకునే నాదుడే ఉండేవాడు లేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో వస్తే అల్లంనారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు స్పందించి ఎవరైనా మాలాంటి వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ పంపించి వాళ్ళు హైదరాబాద్ వచ్చే లోపల అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళందరూ కూడా సర్జరీ చేసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక సంక్షేమ నిధి కోసం ముఖ్యమంత్రి గారు మేము ఎవరం అడగకముందే 100 కోట్లు ప్రకటించారు అధ్యక్ష. ఆ 100 కోట్లలో ఇప్పటి వరకు 30 కోట్లు ప్రెస్ అకాడమీకి డిపాజిట్ అయినాయి. ఆ ప్రెస్ అకాడమీకి ఉన్న డబ్బులతోని వచ్చే 1.5 కోటితోని అనేకమైన సంక్షేమ పథకాలని మీడియా అకాడమీ అమలు చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే దురదృష్టవశాత్తు చనిపోతారో జర్నలిస్టులు వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాళ్ళ కుటుంబానికి 5 సంవత్సరాల పాటు 3,000 ఇస్తూ వాళ్ళు చదువుకునే పిల్లలకు నెలకు ₹1,000 స్టైఫండ్ కూడా ప్రభుత్వం ప్రెస్ అకాడమీ తర్వాత ఇస్తుంది అధ్యక్ష. ఇట్లాంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు అధ్యక్ష, ఒక మన దేశంలో మాత్రమే ఉన్నది. ఇక అక్రిడేషన్ సంఖ్య కూడా ఇంత సంఖ్య ఎక్కడ లేదు, ఒక మన రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. ఈ సంక్షేమ నిధిని ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మనం చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందని చెప్పి మేమందరం అలనాయక్ గారి నేతృత్వంలో మేము సీఎం గారికి వెళ్ళడం జరిగింది. సారు ఒక డేట్ చెప్పిన ఫిబ్రవరి 15 చేద్దామని మేము ప్రపోజల్ పెడితే ఆ రోజు ఎవరైనా లేదు, ఆ రోజు సార్ బర్త్డే చేయడం బాగుండదని చెప్పి అన్నారు అధ్యక్ష. చనిపోయిన వాళ్ళు చెక్కులు ఇవ్వడం బాగుండదు. కాలం ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని చనిపోయిన వారి కుటుంబాలకు చెక్కులు ఇవ్వడం కంటే గొప్ప భాగ్యం నాకేముంటుంది అని చెప్పి సార్ బర్త్డే రోజే అందరికీ కూడా 100 మంది జర్నలిస్ట్ కుటుంబాలకి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ఇప్పటి వరకు దాదాపు 224 మంది కుటుంబాలు ఆ చెక్కులు ప్రతి సంవత్సరం తీసుకుంటూ బాగుపడుతున్న విషయం కూడా నేను మీ అందరికీ తెలియజేసుకున్నాను. జర్నలిస్ట్ అంటే కేసీఆర్ కి అమితమైన ప్రేమ అధ్యక్ష. అందుకే తెలంగాణ ఉద్యమంలో తనతో నడిచిన వాళ్ళందరూ కూడా యాజమాన్యాలు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎవరు కూడా పట్టించుకో అధ్యక్ష. వాళ్ళని వివక్షకు గురి చేసింది అధ్యక్ష, వాళ్ళని వేధింపులకు గురి చేసింది అధ్యక్ష. అందుకే వాళ్ళందరూ కూడా टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप हमारे शहर हैदराबाद में वबाई अमराज के एकदम फैल जाने वाले माहौल में यूनानी तरीक़े इलाज में शोहरत याफ्ता ऑल इंडिया यूनानी तिब्बी कांग्रेस के लोगों ने यूसुफगढ़ के एक ऑडिटोरियम में कौमी कन्वेंशन बराए तिब यूनानी आज और कल उन्वान पर एक इजलास रखा और यूनानी तरीक़े इलाज और दवाओं पर तफसील से रोशनी डाली। इस तरीक़े इलाज में माहिर फ़न माने जाने वाले डॉक्टर मिनहाजुद्दीन और डॉक्टर मिसेस अथर मिनहाज की जानिब से एहतमाम करदा इस कन्वेंशन में बैरूनी रियासत के बहुत सारे मंदूबीन ने शिरकत की। सेंट्रल तिब्बी बोर्ड के मुतमद्दे आला सैयद अहमद ने मेहमानों का इस्तकबाल किया, जबकि दीगर मेहमानों में प्रोफेसर एहसान फारूकी, डॉक्टर मुश्ताक अहमद और हकीम मोहम्मद फारूक पेश रहे। तेलंगाना स्टेट हज कमेटी की जानिब से आज सदर नशीन मोहम्मद मसीहुल्लाह खान की सदारत में एक जायज़ा इजलास तलब किया गया, जिसमें हालिया हज के दौरान कमेटी की जानिब से मदद के लिए रखे गए खादिमुल हज्जाज की कारकर्दगी का जायज़ा लिया गया। खबर है कि कई हज्जाज इकराम ने इस सिलसिले में शिकायतें की हैं, लिहाजा बात ऐसे साफ की गई कि खादिमुल हज्जाज को रहने के लिए वहां पर अलग से इमारतें दी गई थी और बसेस की सहूलत ना होने की वजह से उन्हें बहुत सारी मुश्किलें दरपेश आईं और सऊदिया के हज पिलग्रिम ऑफिस के मौलिम की जानिब से भी
किसी किस्म के ताउन नहीं किया गया था और ना ही किसी खादिमुल हज्जाज की मदद की गई थी। लिहाजा सारे लोगों ने रास्त हज कमेटी से राब्ते में रहकर अपना काम चलाया। इसी दौरान बहुत सारे हज्जाजुल इकराम ने एयर इंडिया के बजाय सऊदी एयरलाइंस की तजवीज़ पेश की है। लिहाजा इसको और खादिमुल हज्जाज के तमाम मसाइल को सेंट्रल हज कमेटी ऑफ इंडिया की जानिब से 25 सितंबर को तलब करदा इजलास में नुमाइंदगी की जाने की बात बतलाई गई है। शहर हैदराबाद के रचागुंडा पुलिस कमिश्नरेट की जानिब से आज कुशाईगुड़ा पुलिस हुदूद में वाक़े निर्मल नगर में कॉर्डन सर्च अंजाम दिया गया। महकमा पुलिस के लगभग 200 ओहदेदारों ने रचागुंडा क्राइम डीसीपी याचागिरी की सरकर्दगी में सारे इलाके की नाकाबंदी करते हुए घर घर तलाशियां ली और मशकूक कागजात वाली 17 टू व्हीलर्स और एक 3 व्हीलर को जब्त कर लिया। ఇంపార్టెంట్ అసలు ఈ కాలనీ సెర్చ్ చేయడం ఎందుకంటే అందరితోని ఈ కాలనీలో మనం సేఫ్ అండ్ సెక్యూరిటీ గురించి మనం ఈ సిపి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ సెర్చ్ జరిగింది। ఈ కాలనీ సెర్చ్ కూడా ఎవరి డివిజన్లో మన రాచకొండ కూడా డివిజన్స్లో రెండు ప్లేసులు జరుగుతున్నాయి। జరిగినప్పుడు అది వాళ్ళ పబ్లిక్ సేఫ్ అండ్ సెక్యూరిటీ గురించే ఇవన్నీ కూడా మనకు జరుగుతుంది। పబ్లిక్ కూడా ఇప్పుడే మాట్లాడారు కార్పొరేటర్ గారు, ఇక్కడ ఏరియా కార్పొరేటర్ గారు కాలనీని సెర్చ్ చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది కూడా చెప్పారు। తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ ఇక్కడ ఎవరైనా అదర్ పర్సన్స్ వేరే స్టేట్ పర్సన్స్ క్రిమినల్స్ కానీ లేకుంటే ఎవరైనా तेलंगाना के रियासती वजीर टी श्रीनिवास यादव ने आज इत्तला दी है कि इस माह की 24 ता 30 तारीखों के दौरान हुकूमत की जानिब से बदकम्मा त्यौहार के लिए ख़वातीन को साड़ियों के तोहफे दिए जाएंगे। इस सिलसिले में GHMC को बजट जारी कर दिया गया है। साथ ही सिविल सप्लाईज महकमे को भी सारी तफसीलात दे दी गई हैं। शहर हैदराबाद की ख़ज़ात से जुड़े क़ाज़ियों के देरीना तनाज़ात के चलते सदर क़ाज़ी शरीयत पनाह बंदा शाह अली बंडा मीर मोहम्मद क़ादर अली के सिलसिले में तहक़ीक़ात चल रही हैं और इन्हें बहुत सारे रिकॉर्ड्स पेश करने के लिए जो मोहलत दी गई थी उसमें वो नाकाम हो जाने की खबर दी गई है। दरख्वास्त गुजार इब्राहिम अहमद शरीफ के वकील अब्दुल्ला बाहमद ने मीडिया को इस सिलसिले की सारी तफसीलात बहम पहुँचाई, जबकि इस मौके पर हबीब अहमद अलातास और क़ाज़ी असलम शरीफ भी उनके साथ मौजूद थे। यहाँ पर शादी ब्याह होते हैं तो उनके पुजारी जी की जो अहमियत है, रिस्पेक्ट है जो सोसाइटी में दी जाती है, उसी तरह से मुसलमानों में भी शादी जैसे मुक़द्दस फ़रीज़े को तकमील पाने के लिए क़ाज़ी बरादरी की बहुत अहमियत होती है और जब वो काम करते हैं उस काम की वजह से उनकी इज़्ज़त होती है। लेकिन गुज़िश्ता चंद सालों से हिंदुस्तान के माहौल में ये बात ज़्यादातर देखने में आई है कि चंद ऐसे क़ाज़ी हज़रात जो एक एक लड़की की शादी दो दो लोगों से कर देते हैं, जिसकी एक मिसाल मैंने यहाँ पर यह दी थी कि एक लड़की की शादी इमारात के UAE के भी नेशनल से करा दी गई और ओमान के भी नेशनल से करा दी गई, जबकि उसका कोई तलाक़ ही नहीं हुआ। कुछ ऐसे रिकॉर्ड्स हैं जहाँ पर जो है ना 2014 में शादी हुई है और 2013 में उसका तलाक़ हो गया। और ऐसी कई बदगुमानियों के अलावा बड़ी और संगीन जो ट्रिपल तलाक़ के मसले के बीच में एक जो बड़ी एक संगीन और संजीदा बात है जो TV मेन स्ट्रीम मीडिया भी नहीं बता रहा और उसके ऊपर नज़र नहीं डाल रहा, वो ये है कि किसी भी लड़की का अगर तलाक़ हो जाए तो उसको इद्दत और नाओ नफ़क़े का जो पैसा मिलता है वो उसकी ज़िंदगी के गुजर बसर या दूसरी चीज़ के लिए ज़रूरी होता है। लेकिन हमारे कई क़ाज़ी हज़रात जिनमें हमने क़ादर अली साहब पे भी इल्ज़ाम लगाया कि आपके पास 200 साल का रिकॉर्ड होने के बावजूद आप ये बताने में नाकाम रहे कि आपके पास कितनी लड़कियों के तलाक़ के बाद इद्दत और नाओ नफ़क़े का पैसा है और कितनों को आपने दिया है और कितनों का पैसा आपने रखा हुआ है और क्या वो पैसे के लिए आपने एक सेपरेट अकाउंट बनाया है और ऐसी कितनी बेवा औरतें हैं या कितनी तलाक़शुदा औरतें हैं जिनका पैसा आपके पास है, वो रिकॉर्ड पेश करें। तो वो रिकॉर्ड अभी तक पेश करने में नाकाम रहे। लेकिन आज भी उनको इस बात का बहुत बड़ा एतराज़ था कि भाई जो इंक्वायरी कमीशन में इंक्वायरी चल रही उस बात को यहीं पर रखा जाए, आवाम के सामने और मीडिया के सामने ना लाया जाए। इस बात पर हम लोगों ने भी शदीद एतराज़ किया, क्योंकि देखिए जमहूरियत का चौथा सतून है सहाफ़त, जर्नलिज़म, और सहाफ़ियों के ज़रिए ही अवामुन्नास तक हक़ाइक़ पहुँचती हैं। सहाफ़ी वो जो ऐसे कई सहाफ़ी होते हैं जिनको जान की धमकी दी जाती है और जिन्हें मारा जाता है, मुख्तलिफ़ चीज़ें की जाती हैं, लेकिन इतनी मेहनत के बाद भी जब वो आवाम के सामने सच्चाई रखते हैं तो तभी आवाम उस चीज़ को देखती है। अच्छी चीज़ है तो उसकी हिम्मत अफजाई करती है, गलत है तो उसका बाइकाट करती है, गवर्नमेंट पर प्रेशर डालती है। तो हमारी भी
वक्फ बोर्ड से इंक्वायरी कमिश्नर वाहिद साहब जो बेहतरीन इस मामले में खिदमत अंजाम दे रहे हैं और वो पूरी बारीक बीनी से इस बात का जायज़ा ले रहे हैं। ये चौथे इंक्वायरी ऑफिसर हैं और हमें उम्मीद है कि जनाब खादर अली साहब जो सदर काजी अंजुमन तेलंगाना भी हैं और शालीबंडा काजी भी हैं, जिन पे हम लोग संगीन इल्ज़ामात लगाए हैं, हम ये भी अवामुल नास को बताना चाह रहे हैं कि खादर अली साहब के कुछ ऐसे मामले हैं और ऐसे ताल्लुकात हैं जिसकी वजह से वो इनको भी हटाने की कोशिश कर सकते हैं। तो हम आपको ये भी बताना चाह रहे हैं कि हमारी ये कोशिश है कि ये इंक्वायरी ऑफिसर के मौजूदगी में ही अगर अल्लाह ने चाहा तो इसकी शफाफियत के साथ इसकी तहकीक हो और पेशे ख़ज़ात में बदमाश और बेमान किस्म के लोगों के ख़िलाफ़ सख्त कार्रवाई हो। जहाँ पर इन्हीं की सोसाइटी के एक खाजी साहब हैं जो जनरल सेक्रेटरी हैं, उनको इनके निज़ाम क़ुज़ात में जो है ना इनकी तहकीक़ात के लिए उनके रखा गया है। किस तरह से एक कमेटी का सदर और उसी कमेटी का जनरल सेक्रेटरी एक दूसरे की तहकीक़ात करेगा, वहाँ पर इंसाफ के तकाज़ों में कमी होने की उम्मीद है। लेकिन अभी खादर अली साहब आए हैं तो इंक्वायरी ऑफिसर के बीच में आपके बीच में फिर हुआ क्या फैसला? उन्होंने एक शॉर्ट नोटिस दी है जिसमें कुछ डिटेल्स उन्होंने दी है, वो पढ़ने के बाद हम जो है ना फिर से उसका जवाब देंगे। और हम चाह रहे थे कि उसका आर्गूमेंट हो, तो उन्होंने बोला कि आर्गूमेंट के लिए आप कोई एक तारीख मुकर्रर कर लें। हम चाह रहे थे कि इस बात की पूरी बहस हो बराबरात, लेकिन फिर एक मरतबा जो है वही बात हुई, तारीख पे तारीख। ये केस कितने दिनों से चल रहा है? ये साहब 4 साल से ये कार्रवाई चल रही है और पिछले 1 साल से मुसलसिल ये केस चल रहा है। 6 पेशियों में सिर्फ ये 2 मरतबा है, लेकिन अपनी जानिब से रिपोर्ट अभी तक नहीं डाल पाए। आप कितने क्लाइंटों का केस लड़ रहे हैं? इस मामले में जितने भी मुतासिरा औरतें हैं और जो लोगों की जो है ना बिना इत्तला के उनकी बीवियों के तलाक करा दिए, खुला करा दिए, वो सभी लोगों के लिए हम लड़ रहे हैं। मैं इब्राहिम शरीफ साहब का भी काउंसिल हूँ। क्लाइंट भी आते हैं क्योंकि मुतासिरा लोग भी अगर आएंगे तो उनको पता चलेगा कि यहाँ पर हो क्या रहा है। आज आए थे आपके क्लाइंट? जी हाँ, वो मेरे साथ। नोटिस का इंक्वायरी ऑफिसर जो नोटिस दिए उसका रिप्लाई दे दिए हैं आज, और पिटिशनर के जो काउंसिल है, एडवोकेट है, उनको उसका कॉपी दिया गया है। और उसके बाद काउंटर आर्गूमेंट्स या रिटर्न आर्गूमेंट्स या ऑब्जेक्शन फाइल करने के वास्ते अक्टूबर 23 केस एडजॉर्न किया गया है। वो भी दोनों लास्ट टाइम पे आपने कहा था कि अगर पेशी में आए नहीं या कुछ डॉक्यूमेंट सबमिट नहीं करेंगे तो आप उसके ऊपर इमीडिएट एक्शन लेंगे बोल रहे थे, लेकिन आज भी फिर तो खाली डेट दिया है। कोर्ट में अगर चलेगा मामला तो गलत अगर मैं रिपोर्ट दे दिया तो मैं ठहरना पड़ता कचहरी हाई कोर्ट में, इस वास्ते पूरा कानून के हिसाब से जाना पड़ता। तो अभी इंक्वायरी आपके हाथ से निकल के कोर्ट में चले गई, फिर मैं जल्दबाजी में अगर रिपोर्ट दे दिया तो कोर्ट मेरे को पूछता और हाई कोर्ट के कटोरे में बैठा था। ये तो जल्दबाजी भी नहीं हुई ना सर, 4-5 महीने के ऊपर ही हो गया। कानून के हिसाब से अगर मैं दिया अपॉर्चुनिटी, दो प्रॉपर अपॉर्चुनिटी देना पड़ता है इंक्वायरी ऑफिसर। अगर अपॉर्चुनिटी नहीं दिया, एक तरफा मैं डिसीजन दे दिया या फैसला दे दिया या फाइंडिंग्स दे दिया तो परेशानी है। इसी वास्ते कानून के हिसाब से जाओ। मेरे रिपोर्ट्स अब तक हाई कोर्ट में जितने भी मैं रिपोर्ट दिया हूँ 4-5 साल से काम पूरे हाई कोर्ट में आपको अपील हुए हैं और उसको करोड़ों का फायदा हुआ है। और एक मालूम हुआ जरा इसे कि आपके ऊपर कुछ प्रेशर डाला जा रहा है। नहीं प्रेशर नहीं, मैं सुनता हूँ इसके लिए आप इसका प्रेशर पेंडिंग में डाला इसका प्रेशर अब तक मेरे कोई एमएलए कोई एमपी 5 साल में कोई फोन नहीं करा। मैं करे तो भी अच्छी बात बोल दूँ, है केस चल रहा देखेंगे वो टूटता है। नेक्स्ट टाइम भी मैं कानून के हिसाब से काम करता हूँ सर। नेक्स्ट टाइम भी अगर चलेगी तो चले जाओ तुम यहाँ से, मगर कानून के हिसाब से काम करता हूँ सर। अगले वक्त में मुल्क के ऐसे माहौल रेस्पॉन्डेंट फाइल आता है, एक तो हिसाब से जाने वाला बोलो सर। अगले अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।